ఇప్పుడు ఇది ఎలా ఉంటుందా కానీ ఒకరు క్వశ్చన్ అడిగారు, అంటే మీరు ఎక్కువగా కళ్ళు మూసుకుని చెప్తారంటే, మరి కళ్ళు మూసుకుని కానీ తెచ్చి కానీ చెప్పే బోధ ముఖ్యం కదా. నేను సుఖంగా ఉన్నా, నా సుఖాన్ని నేను గమనిస్తున్నాను అనుభూతిగా అంటాను. కళ్ళు తెచ్చే సుఖానుభూతిని ఎవరైనా చూసేవాడు ఉన్నారా? నిద్రానుభూతిని కళ్ళు తెచ్చి చూసేవాడు ఉన్నాడా? నిద్రపోయి వస్తాడా? సహజంగా స్వప్నాలు పగటి కళ్ళకి అంటారు. అలాగే దృశ్యంగా వెలుతురు చీకటితో ఈ నింగినతో పృథివీ సర్వంగా ఉన్న పదార్థం అంతా కూడా సర్వము నేనే అన్నా. అంటే కంటితో గోచరించింది ఇంద్రియాలతో ప్రత్యక్ష అనుభవం. కళ్ళు మూసుకునేటప్పటికీ మనోబుద్ధి చిత్తాంగాంతో ఉన్నటువంటి వాటితో త్రిగుణాలు కావచ్చు, త్రి అవస్థలు కావచ్చు, ఏవైనా కావచ్చు వాటితో. ఇవన్నీ అంటే కన్నురెప్ప మూసుకోవటం తెరవటం సహజం. కానీ తన్మయత్వంలో అనుభూతిని ఆశ్రయించడం సహజంగా తన నుంచి వచ్చేదాన్ని అనుభూతి. ఈ రెప్ప కళ్ళు మూసుకున్నా తెచ్చే అనుభూతి ఒకటే. కానీ కన్ను చేస్తే ఏమవుతుంది? ఈ రూపాలన్నీ ప్రతిబంధకం అవుతాం వల్ల ఇష్టం మనసు వెళ్ళిపోతుంది. దీనికి అలవాటు పడ్డాం మనం అందరం. సరే, కళ్ళు మూసుకున్నప్పుడు గుడ్డివాడి తన అనుభూతి చెప్పే అర్హత ఉందా లేదా? ప్రస్తుతం నేనే గుడ్డివాడు అనుకోండి, కుంటివాడిని అనుకోండి, అంగవైకల్యం ఉందనుకోండి, కానీ పుట్టుకతో నాకు ఏడుపు శాతం నేను ఏడుస్తాను నాకు తెలుస్తుంది. ఆ ఏడుపుకి ఎవరైనా పాలు పట్టారు తీరి, అప్పుడు రోదన అంటే నా భాష ఏంటి? మోగ భాష రోదన, రోజు ఏడవటం. అవగానే పడుకుంటా. ఆ పడుకుని ఊరికే నవ్వుతూ ఉంటా. ఆ నవ్వు కారణం ఎవరు? చూసేవాళ్ళు చూసి నేను నవ్వలేను కదా. కన్నున్నాడైనా కళ్ళు తెరిచి గుర్తుపట్టలేడు కదా. ఏదో తాను నవ్వుకుంటుంటాడు, స్వచ్ఛంగా ఉంటుంది నవ్వు. అంటే నవ్వటం, ఏడవటం, ఈ వివిధమైనటువంటి శారీరకమైన దేంతో చేసేటువంటి అన్నీ కూడా మనకు అనుభవంలో ఉన్నాయి. అన్ని అనుభవంలో ఉన్నప్పుడు ఆత్మానుభవం ఎందుకు లేదు అన్న ప్రసక్తి ఎత్తుకోకుండా ఆత్మానుభవానికి ప్రత్యేకించి ప్రయత్నాలు చేయాల్సిందే. ఏదైతే వస్తుందో అది పోతుంది. వచ్చిపోయేది ఎప్పుడు అబద్ధం, వచ్చిపోయేది ఎప్పుడు కూడా అబద్ధం అని అనుకునేవాడు వచ్చిపోతున్నాడా? వచ్చిపోకుండా ఉన్నాడా? వచ్చిపోతూ ఉన్నాడు, వచ్చిపోకుండా కూడా ఉన్నాడు. అయితే అనుకునేవాడు వచ్చిపోకుండా ఎలా ఉంటారండి అంటే, అవును, దేవభక్తి వచ్చిపోతున్నాడు, నిద్రాకాలం మీద చూస్తూ వచ్చిపోతున్నాడు, శబ్దభావాలతో వచ్చిపోతున్నాడు, శిక్షితను గమనిస్తూ వచ్చిపోతున్నాడు, అన్నీ వచ్చిపోతున్నాడు. ఇది సహజంగా స్వానుభవంలో నేను అవగాహన అందరికీ ఉంది.